సార్ ఈ పోలీస్ చెకింగ్ ఏంటి సార్? భారీగా ఆయుధాలు తరలిస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే చెక్ చేస్తున్నాం. వెళ్ళి ఆ డిక్కీ ఓపెన్ చేయి. ఏంటో అలా చూస్తున్నావు, డిక్కీ ఓపెన్ చేయమంటే? పట్టుకోండి, ఆపండి. జీపు తీసుకురావా? ఓకే సార్. ఎవరు కావాలండి? నా పేరు గోపి అమ్మా. డ్రైవర్ రాజేష్ ఇల్లు ఇదేనా? ఇదే. రాజేష్ గారు ఇంట్లో ఉన్నారా? లేరండి, వేరే ఊరికి కిరాయికి వెళ్ళారు. ఎందుకు? ఏం లేదమ్మా, రాజేష్ గారితో పాటు నా ఫ్రెండ్ డ్రైవర్ కృష్ణ కూడా వెళ్ళాట. ఆ విషయం కనుక్కుందామని వచ్చాం. అవును, ఎవరో ఇంకొక డ్రైవర్ వచ్చారు, ఇద్దరూ కలిసే వెళ్ళారు. సార్, అయితే కృష్ణ వారితో ఎల్లుండొచ్చు సార్. నీ దగ్గర కృష్ణ ఫోటో ఉందా? ఫోటోలు ఎదుగుని మొబైల్లో ఉంది సార్. ఇతనేనా అమ్మా అబ్బాయి? ఆహా, ఇతను కాదండి. కాదా? అవునండి, అతను చాలా తెల్లగా పొడవుగా ఉన్నాడు. అమ్మా, సరిగ్గా చూసి చెప్పమ్మా, ఇతను కాదా? లేదండి, అతను నాకు బాగా గుర్తున్నాడు. చాలాసేపు మా ఇంట్లో కూర్చున్నాడు. నేను కాఫీ కూడా పెట్టించాను. అతని పేరు వెంకటని చెప్పాడు. ఇతను కాదండి. సర్లేమ్మా. సరే. హలో, ఏంటండి? ఇలా రండి. ఏంటి సార్? ఏదా ఫోటో ఒకసారి చూపించండి. ఇదిగోండి సార్. ఈ అబ్బాయి మీవాడేనా? అవునండి, మావాడే. మీరు ఈ అబ్బాయిని చూసారా? ఎక్కడ చూసారు? ఎప్పుడు చూసారు? ముగ్గురు రౌడీలు కొట్టి బండిలో తీసుకెళ్ళడం నేను కళ్ళారా చూశానండి. ఏంటి, ముగ్గురు రౌడీలు బండిలో ఎక్కించుకెళ్లారా? అవునండి, మీరు ఆవిడతో మాట్లాడుతుంటే నాకు డౌట్ వచ్చి నేను చూసిన అబ్బాయి మీరు అడుగుతున్న అబ్బాయి ఒకరైనా డౌట్ వచ్చి పిలిచానండి. అదే నిజమైందండి. అయితే ఇది ఖచ్చితంగా మాధవరావు గడి పనే అయి ఉంటుంది. అవును సార్, ఇది అతని పనే. కృష్ణని కిడ్నాప్ చేసి మన పోలీసులతో కొట్టించాడు సార్. వాడిని ఊరికే వదలకూడదు సార్. చాలా థ్యాంక్స్ అండి.
టెన్షన్ పడుతూ గేట్ వైపు అలా చూస్తూ నిలబడ్డావు? హాస్పిటల్ నుంచి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళొస్తానన్నారు. నేను ఫోన్ చేస్తే నేను పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేసానని చెప్పారు. కానీ మనిషి ఇంకా ఇంటికి రాలేదు. నాకెందుకు చాలా భయంగా ఉంది. ఎందుకక్క భయం? అన్నే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసారని చెప్పారంటున్నావు కదా. వేరే పని మీద ఎక్కడికన్నా వెళ్ళుంటారు. దానికి ఇంత భయపడ్డావు ఎందుకక్క? లేదు బాను, ఆయన ఎక్కడున్నారో ఏంటో. నా మనసేం బాలేదు. నాకెందుకు చాలా భయంగా ఉంది. అక్క, అనవసరంగా ఏదేదో ఆలోచించి భయపడుకు. వెళ్ళు, బాబుని నిద్రపుచ్చు. వెళ్ళక్క. ఛీ! ఛీ! షో! 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 ఏంటక్క ఇది? కుక్క మీ గుమ్మ ముందుకొచ్చి అలా ఏడ్చి వెళ్తోంది. అదే నాకు అర్థం కావట్లేదు బాను. ఏంటే కుక్క కాంపౌండ్ లోకి ఎలా వచ్చింది? గేట్ ఎవరు తీసి పెట్టారే? అదే అర్థం కావట్లేదమ్మా. అర్థం కాకపోవటం ఏంటే? కాలభైరవుడు అలా గుమ్మం ముందు చేరి శోకాలు పెట్టిందంటే ఏదో కీడు జరగబోతుందని అర్థం. కీడా? ఏంటమ్మా మీరు? ఏదో బజార్ కుక్క అలా ఏడిస్తే మీరు అలా భయపడతారు? అసలే అర్చనక్క ఇందాక నుంచి భయపడుతూనే ఉంది. అది బజారు కుక్కే కావచ్చే, అయినా అది లోపలికొచ్చి నీ గుమ్మము నా గుమ్మము వదిలిపెట్టి దాని గుమ్మం ముందే ఎందుకు ఏడవాలి? ఇదిగో చిన్నవాళ్ళు, మీకు తెలీదు. నా వయసుకి నా అనుభవానికి నాకే తెలుసు. మా ఊర్లో ఇలాగే మా పెద్దనాన్న కూతురు నిద్రపోతుంటే కుక్కొచ్చి దానింటి ముందు శోకాలు పెట్టిందంట. అంతే, దాని మొగుడు తెల్లారే విషం తాగి చచ్చిపోయాడే. చూడండి, దీనంత తేలిగ్గా తీసి పారేయకండి. చూడర్చనా, భైరవుడు దోషం తొలగిపోవాలంటే వెంటనే దేవుడి దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకో. రేపు గుడికెళ్ళి టెంకాయ కొట్టు, సరేనా? అక్క, అదో చాదస్తపు ముసల్ది. దాని మాటలేం పట్టించుకోకు. నువ్వేం భయపడకు. లేదు బాను, ఆమె చెప్పిన దాన్ని అంత తేలిగ్గా తీసి పారేయకూడదు. మా అమ్మకి ఇలాంటి విషయాల్లో చాలా నమ్మకం ఉంది. నాతో చెప్పింది, నేను గర్భవతిగా ఉన్నప్పుడు అమ్మ కల్లో చిన్ని కృష్ణుడు వచ్చాడంట. అబార్షన్ అయినప్పుడు ఆ చిన్ని కృష్ణుడు మాయమైపోయాడంట. భాను, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు, నేను ఆయనతో మాట్లాడాలి. అలాగే అక్క. కొంచెం త్వరగా రా. ఇదిగో అక్క. హలో, ఏమండి, నేను అర్చని మాట్లాడుతున్నాను. అర్చన, నేను పని మీద బయటికి వెళ్తున్నానని చెప్పా కదా, ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఫోన్ పెట్టే, నేను తర్వాత మాట్లాడతాను. అది కాదండి. అయ్యో, ఏమైందక్క? ఏదో ముఖ్యమైన పని మీద ఉన్నాను. ఎందుకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావని టెన్షన్గా ఫోన్ కట్ చేశారు. నాకెందుకో భయంగా ఉంది బాను. భయపడకక్క. పోనీ ఒక పని చెయ్యి. ఆ ముసల్ది చెప్పినట్టు దేవుడి ముందు దీపం వెలిగించి దండం పెట్టుకో. నీకు కాస్త మనశ్శాంతిగా తృప్తిగా ఉంటుంది. వెళ్ళక్క, వెళ్ళా పని చెయ్యి.
భగవంతుడా, నీ మీద కోపంగా ఉండి గొడవ పడి నీకు పూజ చేసి దండం పెట్టుకొని చాలా రోజులైంది. ఈ రోజు ఎందుకో నా మనసుని తెలియని భయం వేధిస్తుంది. మా ఆయనకి ఏమీ కాకుండా క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేలా చెయ్యి తండ్రి. మమ్మల్ని ఇంకా కష్టాల పాలు చెయ్యకు, మేం భరించలేము. నాన్నా, దేవుడికి దండం పెట్టుకో. చూడు, దండం పెట్టు. అరే ఏంటి సార్ మీరు? నేను ఇంత భరోసా ఇచ్చినా మళ్ళీ మాదారావుతోనే మాట్లాడతానంటారేంటి? అదిగా తమ్ముడు. అన్నా, మీ ప్లేస్ ఎవరు కబ్జా చేస్తున్నా మేం వాణ్ణి ఖాళీ చేస్తాం. మా మాట నమ్మి ఈ పని మాకప్పచెప్పు, మేమెట్లా డీల్ చేస్తామో చూడు. అప్పచెప్పడానికి నాకేం ఇబ్బంది లేదయ్యా. కాకపోతే ఆ జాగాలో ఉన్నవాడు ఒక పెద్ద మనిషి. వాడికి మాదారావు అయితేనే కరెక్ట్ అని ఆలోచిస్తున్నాను. అరే ఏంటి సార్ మీరు ఇంత చెప్పినా మళ్ళీ మొదటికే వస్తారు? ఈ పని కోసం మీరు మళ్ళీ మాధవరావు దగ్గరికి వెళ్ళినా అతన్ని ఖాళీ చేయించాల్సిన పని చేయాల్సింది మేమే. అతనేం చేయడు సార్, చేసేది మేము, పేరు మాత్రం అతనిది. అవునన్నా, అది మాత్రం కరెక్ట్. కష్టపడేది మేము, మా కష్టార్జితాన్ని తినేది ఆయన. ఇదే పనికి ఆయన దగ్గరికి వెళ్తే లక్షల్లో కమిషన్ ఇవ్వాలి. కానీ మీరు ఆయనకి ఇచ్చే దాంట్లో సగం ఇవ్వండి చాలు, మీ పని మేం చేసి పెడతాం. ఏంటన్నా ఆలోచిస్తున్నావు? మా మీద నమ్మకం లేదా? శాంపిల్గా ఒక విషయం చెప్తాను వినండి. ఇంకా సేపట్లో పోలీసులు ఒక అతన్ని హత్యా నేరం కింద అరెస్టు చేయబోతున్నారు. కానీ ఆ హత్య చేసింది మేము. అదెవరి కోసం చేసాం? ఆ మాధవరావు కోసం. అవును సార్. అసలు ఏం జరిగిందంటే, ఇది సార్ జరిగింది. అసలు ఆ హత్య ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసా? ఆ మాధవరావు వెంట భగవాన్ అనే ఒక అతను తిరుగుతూ ఉంటాడు. అతని కూతురు ఓ టాక్సీ డ్రైవర్ని ప్రేమించింది. వాడి కూతుర్ని ఆ డ్రైవర్ నుంచి వేరు చేయడానికి వాణ్ణి లేపేశాం. ఆ మాధవరావును మీరేదో పెద్ద దాదా అనుకుంటున్నారు. కానీ హత్య జరిగాక ఏం చేయాలో తెలియక తికమక పడిపోయి బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే అప్పుడు నేనేం చేశానో తెలుసా? ఆ మాధవరావు చుట్టం గోపి అనే అతను కార్లు రిపేర్ చేసి అమ్ముతుంటాడు. అతనికి ఈ మాధవరావుకి మధ్య తేడాలున్నాయి. అతని మీద పగ తీర్చుకున్నట్టుంటుంది, నేరం మా మీద పడకుండా ఉంటుందని చెప్పి ఆ డ్రైవర్ డెడ్ బాడీని గోపికి తెలియకుండా వాడి కారు డిక్కీలోనే దాచిపెట్టేశాం. దాంతో పగ తీరింది, మాధవరావు తప్పించుకున్నాడు. అసలు ఐడియా మాది, పేరు మాత్రం మాధవరావుది. అలాంటి బుర్ర తక్కువ అతన్ని పట్టుకొని ఒక పెద్ద మనిషి దాదా గూండా అని నమ్మిస్తున్నారు. ఏంటన్నా మీరు? మాకు అప్పగించండి, మీ పని చిటికలో చేసి పెడతాం కదా. సరే. వారిని వీళ్ళు గోపిని పెద్ద సమస్యలు ఇరికించినట్టున్నారే, ఎలాగైనా గోపిని కాపాడాలి. ఇంకా రాలేదేంటి ఈయన? ఏంటక్కా, ఇంకా అన్నయ్య కోసం ఎదురు చూస్తున్నావా? బాను, ఏమైనా జరుగుతుందేమోనని నాకు భయంగా ఉంది. బాను, ఇంకొకసారి నీ ఫోన్ ఇస్తావా? ఆయనకి ఫోన్ చేసి చూస్తాను. అక్క, ఇందాక చేసిన దానికే అన్నయ్య కోపడ్డారు. మళ్ళీ చేస్తే ఏమంటారో ఏమో. సరే అక్క, నీ తృప్తి కోసం ఇంకోసారి మాట్లాడు. ఫోన్ తీసుకొస్తాను.
ఏమండి నేను అర్చని మాట్లాడుతున్నాను. ఏంటర్చన నేను ఫోన్ చేయొద్దని చెప్పా కదా, ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? అది కదండి, మీరు ఇంకా రాలేదు కదా. ఇంతకు ముందు ఫోన్ చేసినప్పుడు ఏదో ముఖ్యమైన పని మీద ఉన్నానని ఫోన్ కట్ చేసేశారు, అందుకే ఫోన్ చేశాను. అర్చన, ఆ మాధవరావు గారు మన కృష్ణన్ ఎక్కడో దాచేశాడు.